Good morning, everyone. This is K. Balakrishna. Today, I would like to explain about a chapter called as Organization and Strategic Leadership. అసలు ఫస్ట్ మనము ఈ చాప్టర్ లో ఏమేమి నేర్చుకుంటాం అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, డిఫరెంట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ ఏమేమి ఉంటాయి, దాంతో పాటుగా స్ట్రాటజిక్ లీడర్ అంటే ఎవరు, నెక్స్ట్ ఇంట్రాప్రీనియర్ ఎంటర్ప్రీనియర్ అంటే ఎవరు, ఈ 5 ఆస్పెక్ట్స్ నేర్చుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, వాట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్, వాట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, హూ ఇస్ అన్ ఎంటర్ప్రీనియర్, హూ ఇస్ అన్ ఎంటర్ప్రీనియర్, who are the strategic leadership. ఈ 5 ఆస్పెక్ట్స్ ని ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం. ఫస్ట్ అసలు ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్ టు అకాంప్లిష్ ఎ కామన్ గోల్. ఆర్గనైజేషన్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరికీ ఒక కామన్ గోల్ ఉంటుంది, వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు. దీన్ని ఆర్గనైజేషన్ అంటే. ఒక కంపెనీ ఆర్గనైజేషన్ అనుకోవచ్చు, ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్ అనుకోవచ్చు, లేకపోతే ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ అనుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ వి టేక్. నెక్స్ట్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ డిపార్ట్మెంటల్ ఫ్రేమ్వర్క్. ఆర్గనైజేషన్ లో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి అని చెప్పేదే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చాలా టైప్స్ గా ఉంటాయి. ఈ చాప్టర్ లో మనం వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ డు యు మీన్ బై ఆర్గనైజేషన్ స్ట్రక్చర్? Organization structure indicates how organization objectives and policies are established. Organization లో పాలసీస్ ప్రొసీజర్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఎందుకు? టు అచీవ్ ద ఆబ్జెక్టివ్స్, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ కి ఏం చేయడం కోసం పాలసీస్ ని ప్రొసీజర్స్ ఎలా అడాప్ట్ చేస్తున్నారు అన్న దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ సెట్టింగ్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. రెండో రీజన్ ఏంటంటే it indicates how resources will be allocated. అంటే ఏంటి, రిసోర్సెస్ ఎలా అలొకేట్ చేస్తారు, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేదే సెకండ్ ఆబ్జెక్టివ్ అవుతుంది. Now we'll discuss about one thing, that is Candler's strategy structure relationship. Candler's strategy structure relationship గురించి నేర్చుకుంటాం. ఈ ప్రాసెస్ గురించి కంప్లీట్ గా తెలుసుకుంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేస్తారు, కొత్త స్ట్రాటజీ ఒకటి ఫామ్ చేస్తారు. కొత్త స్ట్రాటజీ ఫామ్ చేసిన తర్వాత ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టెక్నాలజీ యూజ్ చేస్తే ఖచ్చితంగా ఎవరైనా తీసేస్తారని భయం వేస్తుంది. అటువంటి అప్పుడు సర్టెన్ రిపల్షన్స్ వస్తాయి, రెసిస్టెన్సెస్ వస్తాయి అన్నమాట, లేదా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఆ స్ట్రాటజీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు ఏం చెప్తుంది, ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ ఆటోమేటికల్ గా రెడ్యూస్ అవుతూ ఉంటుంది, ఆ ప్రాబ్లమ్స్ కానీ రెక్టిఫై చేయకపోతే. అప్పుడు ఏం చేస్తారు, స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకొస్తారు. న్యూ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటికల్ గా పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా న్యూ స్ట్రాటజీ ఒకటి ఫార్ములేట్ చేసినప్పుడు సర్టెన్ ప్రాబ్లమ్స్ విల్ అక్కర్, అండ్ దీస్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేయకపోతే పర్ఫార్మెన్స్ డిక్లైన్ అవుతుంది. పర్ఫార్మెన్స్ డిక్లైన్ అయిందంటే ఇండికేషన్ ఏంటి, కొత్త ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఒకటి లాంచ్ చేయాలి. కొత్త ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఒకటి లాంచ్ చేయాలంటే లాంచ్ చేస్తే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది. ఈ అన్ని స్టేజెస్ ప్రతి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. రెండింటికి గల డిఫరెన్స్ ఏంటి అని నేర్చుకుంటాం. ఓల్డ్ ఆర్గనైజేషన్ డిజైన్స్ కి న్యూ ఆర్గనైజేషన్ డిజైన్స్ కి మధ్య డిఫరెన్స్ ని నేర్చుకుంటాం. అంతకుముందు ఉంటే ఒకే ఒక లార్జ్ ఆర్గనైజేషన్ ఉండేది, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, లార్జ్ ఆర్గనైజేషన్ కాస్త
నెంబర్ ఆఫ్ మినీ బిజినెస్ యూనిట్స్ గాను విత్ కోఆపరేటివ్ రిలేషన్షిప్ అంటే ఆ బిజినెస్ యూనిట్స్ మధ్య రిలేషన్షిప్ ఉండేది చూస్తున్నాను అనమాట. నెక్స్ట్ ది వర్టికల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, బాస్ ఉంటాడు, దట్ ఈస్ ఓనర్ ఉంటాడు, అతని కింద మేనేజ్మెంట్ ఉంటది, అతని కింద ఎంప్లాయీస్ ఉంటారు, అతని కింద వర్కర్స్ ఉంటారు. ఇలా ఒక చిన్న హైరార్కికల్ లెవెల్ వేస్తే ఇక్కడ వర్టికల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అంటే ఓనర్ చెప్పినట్టుగా మేనేజర్స్ వింటారు, మేనేజర్స్ చెప్పినట్టుగా ఎంప్లాయీస్ వింటారు, ఎంప్లాయీస్ చెప్పినట్టుగా వర్కర్స్ వింటారు. ఇలా సింపుల్ వేగా మనం చెప్పచ్చు అన్నమాట. వర్టికల్ కమ్యూనికేషన్ ఉంటుంది. కానీ న్యూ ఆర్గనైజేషన్ డిజైన్స్ లో మాత్రం హారిజాంటల్ కమ్యూనికేషన్ అంటే లెవెల్స్ ఏంటి ఇలా ఉంటది, డిఫరెంట్ లెవెల్స్ ఉంటుంది. ఈ డిఫరెంట్ లెవెల్స్ ఉంటారు కాబట్టి ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో కూడా ఖచ్చితంగా హారిజాంటల్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ సిఇఓ ఉంటాడు, అతని కింద నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అ టాప్ డౌన్ అప్రోచ్ అన్నమాట. టాప్ డౌన్ డెసిషన్స్ అంటే ఓనర్ డెసిషన్ తీసుకుంటాడు అండ్ ఎంప్లాయీస్ అండ్ మేనేజర్స్ దాన్ని ఫాలో అవుతారు. ఇట్ ఈస్ అ టాప్ డౌన్ అప్రోచ్ అన్నమాట. కానీ న్యూ ఆర్గనైజేషన్ డిజైన్ ఎలా ఉంది, డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అన్నమాట. డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఓనరు తన అథారిటీ మొత్తాన్ని డీసెంట్రలైజ్ చేస్తాడు, అంటే వేరే వాళ్ళకి డెలిగేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇలా డెలిగేట్ చేయడం వల్ల వాళ్ళు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి వాళ్ళు యాక్టివిటీస్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వాలిటీ టీమ్స్ అనేవి ఉండేవి, వర్క్ క్వాలిటీ టీమ్స్ అనేవి పాత ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ లో ఉండేవి. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నారు, ఆ వర్క్ టీమ్స్ తో ఉన్నాయి కానీ వాటికి కావాల్సినటువంటి ఫ్రీడమ్ టు డిసైడ్ అనేది ఉంటుంది అన్నమాట. దీస్ వర్క్ టీమ్స్ కెన్ డిసైడ్ ఫ్రీలీ అండ్ దే కెన్ చూస్ దేర్ ఓన్ థింగ్స్. నెక్స్ట్ ఫంక్షనల్ వర్క్ టీమ్స్ ఉంటుంది. ఫంక్షనల్ వర్క్ టీమ్స్ అంటే ఏంటి, ఈ వర్క్ టీమ్స్ స్పెసిఫిక్ ఫంక్షన్ ని ఫంక్షన్ ని క్యారీ అవుట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ ఉంటుంది అన్నమాట. క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ అంటే ఏంటి, ఒకే టీమ్ మల్టిపుల్ టాస్క్ ని హ్యాండిల్ చేయగలదు అన్నమాట. ఇక్కడ ఇంకో ఓల్డ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఏం చేసేవాళ్ళు, స్పెషలైజ్డ్ జాబ్ డిజైన్స్ ఉన్నాయి. స్పెషలైజ్డ్ జాబ్ డిజైన్స్ అంటే ఏంటి, వాళ్ళు క్యారీ చేయాల్సినటువంటి ఫంక్షన్ సెపరేట్ గా ఉండేది. కానీ ఇక్కడ ఏం చేశారంటే టోటల్లీ టీమ్ ఫోకస్డ్ జాబ్ డిజైన్స్ ఉన్నాయి అన్నమాట. టీమ్ ఫోకస్డ్ జాబ్ డిజైన్స్ అంటే స్పెసిఫికల్ గా ఈ వర్క్ వీళ్ళు చేయాలి అనే ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. Next, this is a chart which shows various types of organization structures. ఈ చార్ట్ లో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ చూస్తాము, అవన్నీ ఒక్కొక్కటి క్లియర్ గా చూస్తాము. ఫస్ట్ ది సింపుల్ స్ట్రక్చర్ అన్నమాట. సింపుల్ స్ట్రక్చర్ అంటే ఇట్స్ అన్ ఆర్గనైజేషన్ ఫామ్ వేర్ నెంబర్ ఆఫ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, సింపుల్ స్ట్రక్చర్ అన్నమాట. సింపుల్ స్ట్రక్చర్ అంటే ఇట్ ఇస్ అన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వేర్ ఇట్ ఇస్ అన్ ఆర్గనైజేషన్ ఫామ్ ఆర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వేర్ ఓనర్ మేనేజర్ డెసిషన్స్ తీసుకుంటాడు. అంటే ఒక ఓనర్ ఒక మేనేజర్, ఒక ఓనర్ కమ్ మేనేజర్ ఉంటాడు, అతను డెసిషన్స్ తీసుకుంటాడు. ఆ డెసిషన్స్ ని ఎంప్లాయీస్ అందరూ ఫాలో అవ్వాలి.
అంటే ఏంటంటే ద ఓనర్ మేనేజర్ విల్ టేక్ ద డెసిషన్స్ అండ్ ద ఎంప్లాయీస్ హ్యావ్ టు ఫాలో ఆల్ ద డెసిషన్స్ అన్నమాట. ఇక్కడ ఓనర్ మేనేజర్ డెసిషన్స్ తీసుకుంటాడు అండ్ ద కంపెనీ స్టాఫ్స్ మియర్లీ ఫాలో ఆర్ ద ఎగ్జిక్యూటర్స్. అంటే ఏంటి, దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ డెసిషన్స్ టేకెన్ బై ద మేనేజర్స్. నెక్స్ట్ సెకండ్ స్ట్రక్చర్ ఏమంటారంటే ఫంక్షనల్ స్ట్రక్చర్ అంటారు. వాళ్ళు డిశ్చార్జ్ చేసే ఆర్గనైజేషన్ లో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ డిశ్చార్జ్ చేయాలి. వాళ్ళు డిశ్చార్జ్ చేసేటువంటి ఫంక్షన్ బేస్ చేసుకొని డివిజన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, సెల్ చేస్తుంది. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, న్యూ ఐడియాస్ డెవలప్ చేస్తుంది. అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఫండ్స్ ప్రొక్యూర్ చేసి యూటిలైజ్ చేస్తుంది అన్నమాట. ఇలా ఏంటంటే వాళ్ళు చేసేటటువంటి ఫంక్షన్ బేస్ చేసుకొని ఆర్గనైజేషన్ ని నెంబర్ ఆఫ్ వేస్ గా డివైడ్ చేయడం జరిగింది అనమాట. కాబట్టి దాన్ని ఫంక్షనల్ స్ట్రక్చర్ అంటారు అనమాట. ఇక్కడ ఈ ఫంక్షనల్ స్ట్రక్చర్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ గ్రూపింగ్ టాస్క్స్ అండ్ యాక్టివిటీస్ బేసింగ్ అపాన్ దేర్ ఫంక్షన్. అంటే ఆ యాక్టివిటీస్ మొత్తాన్ని ఎలా గ్రూప్ చేస్తారు, బేసింగ్ ఆన్ దేర్ ఓన్ ఫంక్షన్ అన్నమాట. సచ్ as ప్రొడక్షన్ ఫంక్షన్ చేసే వాళ్ళందరినీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మార్కెటింగ్ ఫంక్షన్ చేసే వాళ్ళందరినీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఫైనాన్స్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్, MIS డిపార్ట్మెంట్స్. నెక్స్ట్ ది డివిజనల్ స్ట్రక్చర్స్. డివిజనల్ స్ట్రక్చర్స్ అంటే ఇక్కడ స్ట్రక్చర్ దేని బేస్ మీద డివైడ్ అవుతుంది, బేస్డ్ అపాన్ ద జాగ్రఫికల్ ఏరియా. జాగ్రఫికల్ ఏరియా బేస్ చేసుకొని స్ట్రక్చర్ ని డివైడ్ చేయొచ్చు. అంటే ఏంటి, ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ రీజన్ మొత్తానికి ఒక జోనల్ హెడ్, అలాగే తమిళనాడు మొత్తానికి ఒక జోనల్ హెడ్, కర్ణాటక మొత్తానికి ఒక జోనల్ హెడ్, లేకపోతే గ్లోబల్ వైడ్ గా అయితే ఇండియా మొత్తానికి ఒక జోనల్ హెడ్, యుఎస్ మొత్తానికి ఒక జోనల్ హెడ్, జపాన్ మొత్తానికి ఒక జోనల్ హెడ్. ఇలా జాగ్రఫికల్ ఏరియా బేస్ చేసుకొని డివైడ్ చేయడం అన్నమాట ఒకటి. రెండోది బై ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ టెలికామ్ ఇండస్ట్రీస్ అందరికి ఒక స్ట్రక్చర్, టెలికామ్ సెక్టార్ మొత్తానికి ఒక స్ట్రక్చర్, కాబ్లర్ మొత్తానికి ఒక స్ట్రక్చర్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకున్నారు అనుకోండి, రిలయన్స్ ఇస్ ప్యూర్లీ బేస్డ్ అపాన్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ స్ట్రక్చర్స్ తీసుకున్నారు అనుకోండి, మొత్తం కాబ్లర్ మొత్తానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అలాగే గ్రోసరీస్ మొత్తానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అలాగే మనకి పెట్రోలియం మొత్తానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, టెలికామ్ మొత్తానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఇట్లా అన్నమాట. నెక్స్ట్ బై కస్టమర్స్. ఇక్కడ డివిజనల్ స్ట్రక్చర్ బేస్డ్ అపాన్ కస్టమర్స్ అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మొత్తానికి ఒక స్ట్రక్చర్, నెక్స్ట్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అన్నిటికీ ఒక స్ట్రక్చర్. ఇలా డివిజనల్ స్ట్రక్చర్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మల్టీ డివిజనల్ స్ట్రక్చర్స్ అంటే ఇవి కూడా డివిజనల్ స్ట్రక్చర్స్, వీటిని ఫార్మ్ స్ట్రక్చర్స్ అంటారు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈచ్ డివిజన్ స్ట్రక్చర్ రిప్రజెంట్స్ ఎ సెపరేట్ బిజినెస్ టు విచ్ ద కార్పొరేట్ ఆఫీసర్ డెలిగేట్స్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే ఏంటంటే ఈ ఒక్కొక్క డివిజనల్ స్ట్రక్చర్ ని కూడా నెంబర్ ఆఫ్ పార్ట్స్ చేసి ఒక్కో డివిజనల్ హెడ్ కి ఒక్కొక్క కార్పొరేట్ ఆఫీసర్ ని డెలిగేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ SBUs లేదా స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్ అంటారు. స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ అంటే ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ అ సెపరేట్ బిజినెస్ టు విచ్ దే డెలిగేట్ ద రెస్పాన్సిబిలిటీ టు ద డే టు డే ఆపరేషన్స్. అంటే ఒక్కొక్క SBU ని ఒక సెపరేట్ బిజినెస్ గా తీసుకుంటారు. ఆ సెపరేట్ బిజినెస్ ఏం చేస్తుందంటే ద అథారిటీ రెస్పాన్సిబిలిటీస్ ని అథారిటీ మొత్తాన్ని దానికి డెలిగేట్ చేస్తారు. ఏమైనా ప్రాఫిట్స్ వచ్చినా లాసెస్ వచ్చినా ఆ పర్టికులర్ యూనిట్ మేనేజరే రెస్పాన్సిబుల్. అంటే ఇంటర్న్ గా డైవర్సిఫైడ్ బిజినెసెస్ హ్యాండిల్ చేసే ఒక బిజినెస్ యూనిట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. ఆ ఒక్కొక్క యూనిట్ ని ఒక SBU అంటారు.
ఈ SBU ఏం చేస్తారంటే వాటికి అసైన్ చేస్తారు, ఇవి మీ రెస్పాన్సిబిలిటీస్ అథారిటీస్ అని అసైన్ చేస్తారు. వాటికి అసైన్ చేసినటువంటి అథారిటీస్ రెస్పాన్సిబిలిటీస్ బేస్ చేసుకొని డెలిగేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఇచ్చాడు, ఇట్ ఈస్ అ సింగిల్ బిజినెస్ ఆర్ ద కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ బిజినెస్. ఒక బిజినెస్ SBU అనేది ఒక బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఒక కలెక్షన్ ఆఫ్ బిజినెస్ ఏమవుతుంది. కాకపోతే ఏంటి, దే ఆర్ హ్యావింగ్ అన్ ఇండిపెండెంట్ ప్లానింగ్ యాజ్ వెల్ యాజ్ ఫీజిబిలిటీ. అంటే వాటికి వాటి డ్రాప్ చేసేటువంటి ప్లాన్స్ సెపరేట్ గా ఉంటాయి, ప్లస్ అవి ఎప్పటికప్పుడు వాటి ప్లాన్స్ ని చెక్ చేసుకుంటూ ఉంటాయి. ఈచ్ SBUకు ఉండేటువంటి కాంపిటీటర్స్ ఇంకో SBUకు ఉండాల్సిన రూల్ ఏం లేదన్నమాట. నెక్స్ట్ ఇట్ వర్క్స్ ఫర్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ ప్రాఫిట్ పర్ఫార్మెన్స్. ఒక్కో SBU దగ్గర నుంచి ప్రాఫిట్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేస్తారు, ప్లస్ అట్ ద సేమ్ టైం ఈచ్ SBU అనేది లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది స్టేట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ స్ట్రక్చర్ ఏంటంటే మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ అన్నమాట. మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ అంటే ఒకే అథారిటీ మల్టిపుల్ హెడ్స్ కి ఆన్సరబుల్ అన్నమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజింగ్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, అతను మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి రెస్పాన్సిబుల్, సిఇఓకి రెస్పాన్సిబుల్. ఎందుకంటే కొన్ని ఆర్గనైజేషన్స్ లైక్ కోకో కోలా 100 crores అడ్వర్టైజింగ్ బడ్జెట్ ఉంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ డెసిషన్ బై ఎ మార్కెటింగ్ మేనేజర్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ 100 crores. కాబట్టి ఏం చేస్తాడు, అక్కడ రెస్పాన్సిబిలిటీ ఓన్ అథారిటీ అనేది షేర్ అవుతుంది. సిఇఓ డెసిషన్స్ తీసుకుంటాడు త్రూ ద మార్కెటింగ్ మేనేజర్. అంటే అడ్వర్టైజింగ్ మేనేజర్ ఎవరికి రెస్పాన్సిబుల్, ఇక్కడ మార్కెటింగ్ మేనేజర్ కి రెస్పాన్సిబుల్ ప్లస్ సిఇఓకి రెస్పాన్సిబుల్. ఇలా మల్టిపుల్ అథారిటీస్ ఒకేసారి రెస్పాన్సిబిలిటీ బేర్ చేయడాన్ని ఏమంటారంటే మ్యాట్రిక్స్ స్ట్రక్చర్స్ లో యూజ్ చేస్తారు. ఈ మ్యాట్రిక్స్ స్ట్రక్చర్స్ అనేవి మోస్ట్ కాంప్లెక్స్ డిజైన్స్ అంటారు. ఉన్నటువంటి అన్ని స్ట్రక్చర్స్ లో కల్లా మోస్ట్ కాంప్లెక్స్ డిజైన్స్ ఏంటవి అంటే ఈ మ్యాట్రిక్స్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇక్కడ అథారిటీ కమ్యూనికేషన్ జనరల్ గా స్ట్రక్చర్స్ ఎలా ఫ్లో అవుతుంది, ఐదర్ హారిజాంటల్ ఆర్ వర్టికల్ ఫ్లో అవుతుంది. కానీ ఈ మ్యాట్రిక్స్ స్ట్రక్చర్స్ లో అథారిటీ రెస్పాన్సిబిలిటీ అనేది బోత్ వర్టికల్ గాను హారిజాంటల్ గాను ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఇది నెట్వర్క్ స్ట్రక్చర్స్. వీటిని దీస్ నెట్వర్క్ స్ట్రక్చర్స్ ఆర్ ఆఫన్ కాల్డ్ యాజ్ వర్చువల్ ఆర్గనైజేషన్స్. ఎందుకంటారు వర్చువల్ ఆర్గనైజేషన్స్ అంటే వీటి స్పెసిఫిక్ గా సిస్టమాటిక్ గా స్ట్రక్చరైజేషన్ లేదు, అందుకనే వీటిని కాబ్వెబ్ లైక్ స్ట్రక్చర్స్. కాబ్వెబ్ అంటే ఏంటంటే సాలిగూడ్ అన్నమాట. ఈ కాబ్వెబ్ లైక్ స్ట్రక్చర్స్ అని అంటే వీటికి సాలిగూడ్ ఎలా చూస్తామో అలా అథారిటీ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లో అవుతుంది, వీళ్ళకి లైబుల్ అని మనకు క్లియర్ గా చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉండే ఆ స్ట్రక్చరల్ లో ఉండేటువంటి కొలాబరేషన్స్ అన్ని కూడా దే ఆర్ నాన్ హైరార్కియల్ ఇన్ నేచర్. అంటే దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓనర్ కమ్ బాస్ అథారిటీని బియర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇది అవర్ గ్లాస్ స్ట్రక్చర్స్. అవర్ గ్లాస్ స్ట్రక్చర్స్ అన్న ఆర్ గ్లాస్ స్ట్రక్చర్స్ అన్న ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక ఇది ఒక అవర్ గ్లాస్ డయాగ్రామ్. ఈ అవర్ గ్లాస్ లో టాప్ మేనేజ్మెంట్ యొక్క రోల్ చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే లోవర్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క అథారిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మిడిల్ మేనేజ్మెంట్ ప్లే చేసే రోల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలా అవర్ గ్లాస్ స్ట్రక్చర్స్ ఏం చేస్తాయంటే ద టాప్ యాజ్ వెల్ యాజ్ లో లెవెల్ మేనేజర్స్ టాస్క్ ఈస్ వెరీ హై అండ్ ద మిడిల్ లెవెల్ మేనేజర్స్ టాస్క్ ఈస్ వెరీ లో. అదే ఇక్కడ ఇచ్చా చూడండి, డిమినిషింగ్ రోల్ ప్లేడ్ బై ద మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. అవర్ గ్లాస్ లో వెరీ లీస్ట్ అమౌంట్ ఆఫ్ రోల్ మిడిల్ లెవెల్ మేనేజర్స్ ప్లే చేస్తారు. నెక్స్ట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 layers అన్నమాట. ఏం లేయరు, టాప్ లేయర్, మిడిల్ లేయర్, లో లేయర్. టాప్ లేయర్ వచ్చేటప్పటికేమో కన్స్ట్రక్టెడ్
మిడిల్ లేయర్ వచ్చేటప్పటికేమో కన్స్ట్రక్టెడ్ అంటే చాలా తక్కువ రోల్ ఉంటుందండి. కానీ మిడిల్ లెవెల్ మేనేజర్స్ ఆర్ ఆఫన్ స్పెషలిస్ట్ ఇన్ ద అవర్ క్లాస్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ ది స్ట్రాటజిక్ లీడర్. ఎవరు స్ట్రాటజిక్ లీడర్ అంటే ఎవరైతే విజనరీ ఉన్నారో వాళ్ళు స్ట్రాటజిక్ లీడర్స్ అని. ఎవరు విజనరీ అని అంటే స్ట్రాటజిక్ లీడర్ అనేవాడు ఎప్పుడైనా సరే డెసిషన్స్ ఎలా తీసుకుంటాడంటే దీస్ డెసిషన్స్ కెన్ సర్వైవ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. వాళ్ళనే స్ట్రాటజిక్ లీడర్స్ అంటారు. ఎవరైనా ఏదైనా ఒక లీడర్ కమ్ మేనేజర్ ఇఫ్ హీ టేక్స్ ఏ లాంగ్ టర్మ్ డెసిషన్స్ యూజువలీ దెన్ సచ్ ఏ లీడర్ కమ్ మేనేజర్ ఇస్ కాల్డ్ as ఏ స్ట్రాటజిక్ లీడర్. ఈ స్ట్రాటజిక్ లీడర్ ఏం చేస్తాడు? దే సెట్ ద ఫర్మ్స్ డైరెక్షన్. అంటే ఏంటి? ఏ విధంగా వెళ్తే ఆ ఫర్మ్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేస్తుంది, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ థ్రెట్స్, ఎన్విరాన్మెంటల్ థ్రెట్స్ మినిమైజ్ చేసుకుంటుంది అని దృష్టిలో పెట్టుకొని డెసిషన్స్ తీసుకుంటాడు. వాళ్ళని స్ట్రాటజిక్ లీడర్స్ అంటారు అనమాట. యూజువల్లీ స్ట్రాటజిక్ లీడర్స్ ఇన్స్పైర్ ద స్టాఫ్ అండ్ కాంట్రిబ్యూట్ ఎ లాట్ ఫర్ స్ట్రాటజిక్ ఎగ్జిక్యూషన్. అంటే ఏంటి? వాళ్ళ ఎంప్లాయీస్ ని మోటివేట్ చేస్తూ ప్లస్ స్ట్రాటజిక్ ఎగ్జిక్యూషన్ అండ్ స్ట్రాటజిక్ ఇంప్లిమెంటేషన్ లో కీ రోల్ ప్లే చేసేటువంటి వాళ్ళని స్ట్రాటజిక్ లీడర్స్ అంటారు. ఏదైనా సరే ఈ స్ట్రాటజిక్ లీడర్షిప్ అనేది 2 టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్ ఉంటుంది అనమాట. ఒకటి ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్ స్టైల్, రెండోది ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ స్టైల్ అని ఉంటుంది. ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్ స్టైల్ అంటే ఏంటి? దే యూజ్ ద చెరిష్మా అండ్ ఎంతూసియాజం. వాళ్ళకు ఉండేటటువంటి చెరిష్మా ఎంతూసియాస్టిక్ స్కిల్స్ ద్వారా ఈ లీడర్షిప్ స్టైల్ ఆపరేట్ అవుతుంది. ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఏం చెప్తాడంటే ఈ ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్ స్టైల్ అంటే ఆర్గనైజేషన్ ని ట్రాన్స్ఫార్మ్ చేయటం. ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు ఆర్గనైజేషన్ ని? ఆర్గనైజేషన్ ఎప్పుడైనా సరే ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తారంటే యూజింగ్ ఇన్స్పైరింగ్ వర్డ్స్. ఏదైనా వర్క్ చేయాలంటే వాళ్ళని ఇన్స్పైర్ చేసి, మోటివేట్ చేసి, ఆ తర్వాత డెలిగేట్ చేసి, ఆ తర్వాత టాస్క్ ని కంప్లీట్ చేసేలాగా చూస్తూ ఉంటారు అనమాట. ఇట్ ఈస్ అన్ ఇంటెలెక్చువల్ స్టిమ్యులేషన్ అంటారు. స్టిమ్యులేషన్ అంటే ఏంటి? ప్రొవకేట్ చేయటం. ఇంటెలెక్చువల్ స్టిమ్యులేషన్ అంటే వెరీ ఇంటెలిజెంట్ వేగా హ్యాండిల్ చేసి ఆ స్ట్రాటజీని ఈజీగా ఎగ్జిక్యూట్ చేయటం అనమాట. నెక్స్ట్ ది ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ స్టైల్. ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ స్టైల్, ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్ స్టైల్ కేవలం ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ గానే పనిచేస్తాయి. కానీ ట్రాన్స్ఫార్మేషనల్ ఏంటంటే మోటివేట్ చేసే విధానం వేరు, ట్రాన్సాక్షనల్ మోటివేట్ చేసే విధానం వేరు. ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్ స్టైల్, ట్రాన్సాక్షన్ లీడర్షిప్ స్టైల్ రెండు సేమ్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్. కానీ ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్ స్టైల్ చేసే విధానం వేరు, ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ స్టైల్ చేసేటువంటి విధానం వేరు. ట్రాన్స్ఫార్మేషనల్ అంటే బ్రింగింగ్ ఏ చేంజ్ బై యూజింగ్ ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషన్ మెసేజెస్. కానీ ట్రాన్సాక్షనల్ ఏంటండి? నువ్వు ఈ పని చేస్తే నీకు ఈ రివార్డ్ సిస్టమ్, నువ్వు ఈ పని చేస్తే నీకు ఈ ప్రమోషన్, నువ్వు ఈ పని చేయకపోతే నీకు ఈ పనిష్మెంట్, నువ్వు ఈ పని చేస్తే నీకు బోనస్, ఇట్లాంటి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ద్వారా కానీ లేకపోతే అదర్ పర్క్స్ ద్వారా కానీ వర్క్ చేయించుకోవటం అనమాట. ఓకే, ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ద సిస్టమ్స్ అండ్ organizational activities and it is also a process of improving the current situation. ఎలా ఇంప్రూవ్ చేస్తారు? త్రూ ఎక్స్చేంజ్ రివార్డ్స్ సచ్ as pay and status. నెక్స్ట్ ది స్ట్రాటజీ సపోర్టివ్ కల్చర్. కల్చర్ అంటే ఇట్స్ నథింగ్ బట్
బిజినెస్ కల్చర్ అన్నమాట. టీసీఎస్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉంటే ఇట్ హాస్ అ బిజినెస్ కల్చర్ ఆఫ్ రిక్రూటింగ్ ఓన్లీ ద ఫ్రెషర్స్ అండ్ నో సూనర్ దే కంప్లీట్ 2 years tenure దే విల్ బి వాళ్ళు ట్రైనింగ్ స్టాఫ్ కి ఎక్కువ సాలరీస్ పే చేస్తూ ఉంటారు బికాస్ దే ఆర్ కాన్ఫిడెంట్ దట్ దే కెన్ ట్రైన్ ద ఎంప్లాయీస్. కానీ ఇన్ఫోసిస్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయనుకోండి, దే ట్రైన్ ద దే రిక్రూట్ ద ఎంప్లాయీస్ అండ్ దే బిలీవ్ దట్ ఎక్స్పీరియన్స్ విల్ గివ్ బెటర్ ప్రొటెక్ట్. ఇక్కడ ఒక్కొక్క బిజినెస్ కల్చర్ ఒక్కోలాగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక బిజినెస్ కల్చర్ అనేది యునిక్ గా ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, ఒక బిజినెస్ కల్చర్ యూజ్ చేసే స్ట్రాటజీస్ ఇంకో బిజినెస్ కల్చర్ కి సూట్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ అసోసియేటెడ్ ఇఫ్ కల్చర్ ఈస్ నాట్ ఫార్మ్ ప్రాపర్లీ అనలైజ్డ్. కల్చర్ ని కనుక ప్రాపర్ గా అనలైజ్ చేయకపోతే ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. నెక్స్ట్ డెసిషన్స్ అనేవి తీసుకోవడం కష్టం అవుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఆర్గనైజేషన్ కల్చర్ అనేది సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్ కి కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే సక్సెస్ఫుల్ గా స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ బిజినెస్ కల్చర్ ని ఫాలో అవ్వాలి, లేకపోతే సొసైటియల్ కల్చర్స్ ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జాస్ ఉన్నాయి అనుకోండి, ఇనిషియల్ బేస్ లో 1991 లో పిజ్జాస్ అనేవి ఎస్టాబ్లిష్ 1992 లో పిజ్జాస్ అనేవి ఇండియాలో స్టార్ట్ చేశాడు డొమినోస్ వాడు. కానీ అవి సక్సెస్ అవ్వలేదు. ఎందుకు అంటే అనాలిసిస్ కండక్ట్ చేశాడు. 2 years పాటు అనాలిసిస్ చేశాడు. ఈ 2 years లో కనుక్కుంది ఏంటంటే వాళ్ళ ఫాలో అయ్యేటువంటి బిజినెస్ కల్చర్స్ ఇండియన్ కి అసలు సూట్ అవ్వవు అని తెలిసింది. ఎలా అంటే పిజ్జాస్ మీద కౌస్ మీట్ ద్వారా గార్నిష్ చేయటం చేసేవాడు అన్నమాట. కానీ దట్ ఈస్ అగెయిన్స్ ద రిలీజియస్ సెంటిమెంట్స్ ఆఫ్ పీపుల్ కాబట్టి అప్పుడు పిజ్జాస్ అంత ప్రాపగేట్ అవ్వలేదు. రెండో రీజన్ ఏం కనుక్కున్నారంటే పిజ్జాస్ యూజువల్లీ లార్జ్ సైజ్ గా ఉన్నాయి, ప్రైస్ ఎక్కువ ఉంది అని అన్నారు. కాబట్టి ఏం చేశారు, పిజ్జా సైజ్ తగ్గించేసి ప్రైజెస్ కూడా తగ్గించడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏమైందంటే పీపుల్ స్టార్టెడ్ రెస్పెక్టింగ్ డామినోస్ అండ్ స్టార్టెడ్ బయింగ్ ద డామినోస్ ప్రొడక్ట్స్. అలాగే కెలాగ్స్ కూడా అంతే. కెలాగ్స్ స్నాక్ ఐటమ్ రిలీజ్ చేసి సక్సెస్ అవ్వలేదు, కానీ డైట్ కంట్రోల్డ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అని చెప్పి వర్కింగ్ ఉమెన్ ని కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కెలాగ్స్ సక్సెస్ అయింది అని చెప్పుకోవచ్చు. ప్రతి స్ట్రాటజిక్ కల్చర్స్ కంపెనీ యొక్క విజన్, ఆబ్జెక్టివ్స్, బిజినెస్ అప్రోచెస్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ కల్చర్ ఉంటే, స్ట్రాంగ్ కల్చరల్ అనాలిసిస్ ఉంటే స్ట్రాటజిక్ ఎగ్జిక్యూషన్ అనేది ఈజీగా అవుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంట్రాప్రీనియర్ ఎవరు, ఎక్స్ట్రాప్రీనియర్ ఎవరు. ద పర్సన్ హూ పర్సీవ్స్ ద బిజినెస్ ఐడియా and takes the step to implement the idea is called as an entrepreneur. Entrepreneur అంటే ఎవరైతే ఇన్నోవేటివ్ ఐడియాని తీసుకొచ్చి ఆ ఇన్నోవేటివ్ ఐడియాని కాస్త బిజినెస్ గా మార్చగలిగినటువంటి వాళ్ళని ఎంటర్ప్రీనియర్స్ అంటారు. ఎంటర్ప్రీనియర్స్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఐడియా టు స్టార్ట్ ఎ బిజినెస్. నెక్స్ట్ ఇంట్రాప్రీనియర్ అంటే ఎవరు, ఈజ్ నథింగ్ బట్ అన్ ఎంటర్ప్రీనియర్ who operates within the boundaries of the organization. ఆర్గనైజేషన్ లోపలే ఉండి ఆర్గనైజేషన్స్ కి ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాస్ ని పూల్ చేసేందుకు ఉపయోగపడేటటువంటి వాళ్ళని ఇంట్రాప్రీనియర్స్ అంటారు. ఇక్కడ మనం ఈ క్లాస్ లో ఏం నేర్చుకున్నామంటే, ఒకటి ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి, స్ట్రక్చర్ స్ట్రాటజీ రిలేషన్షిప్, డిజైన్స్, డిఫరెంట్ స్ట్రక్చర్స్, స్ట్రాటజీ సపోర్టివ్ కల్చర్, ఎంటర్ప్రీనియర్, ఇంట్రాప్రీనియర్, ఈ ఆస్పెక్ట్స్ నేర్చుకున్నాం.